యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక దేశాలు ముఖ్యంగా భారత ప్రభుత్వము తీసుకోవాల్సినటువంటి అన్ని కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్తు జాతీయ శాఖ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ఈ కష్టకాలం లోపల భారత ప్రభుత్వంతో పాటు భారత ప్రజానికం బంగ్లాదేశ్ లోపల అత్యాచారాలకు అచ్చలకు గురవుతున్నటువంటి ప్రజల హక్కుల పక్షాన వాళ్లకు న్యాయం జరిగేటువంటి చూడడం పక్షాన యావత్ ప్రజానికం కూడా మన సోదరులైనటువంటి బంగ్లాదేశీ ప్రజల పక్షాన నిలబడాలని కోరుతా ఉన్నాం. బంగ్లాదేశ్ లోపల గత వారం రోజులుగా నెలకొన్నటువంటి పరిస్థితులను చూస్తే టార్గెట్ కిల్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి. పేరుకు ఉద్యమాన్ని రిజర్వేషన్ల ఉద్యమంగా ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమాన్ని ఇస్లామిక్ మతోన్మాద శక్తులు జమైతే ఈ ఇస్లామియా కారణంగా దాని విద్యార్థి సంఘం కారణంగా రిజర్వేషన్లకు మద్దతుగా ప్రారంభమైనటువంటి ఉద్యమాన్ని యాంటీ ఇండియా ఉద్యమంగా యాంటీ ఇజ్రాయెల్ ఉద్యమంగా మార్చి అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కుప్పగొల్చిండ్రు. తర్వాత ఎప్పుడైతే షేక్ హసీనా ఆ దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే టార్గెట్గా హిందువులను చంపడాన్ని ఊచకోతలు కోయడాన్ని ప్రారంభం చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి మౌల్వీలు ఉపన్యాసాలు ఇవాళ ఓపెన్గా చిట్ట చివరి హిందువును కూడా మేము వదిలేటువంటి ప్రసక్తి లేదనేటువంటి ఉపన్యాసాలు వింటూ ఉన్నాం. హిందువుల యొక్క వ్యాపారాలపైన హిందువుల యొక్క ఆస్తులపైన దగ్ధం చేస్తూ ఉన్నారు. గత రాత్రి వరకు వచ్చినటువంటి సమాచారం వరకు వందలాది దేవాలయాలను ధ్వంసం చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి హిందూ అమ్మాయిలపైన యథేచ్ఛగా అకృత్యాలు చేస్తాను. చాలా గంభీరమైనటువంటి వార్తలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఆ పరిస్థితులను రూపుమాపడానికి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అదేవిధంగా భారత ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, ఈ ప్రపంచానికి జిహాదీ మతోన్మాద శక్తులు ఏ విధమైనటువంటి ప్రమాదంగా పరిణమించినాయో మన కళ్ళ ముందర ఉన్నాయి. వాళ్ళక్కడ ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నది రిపబ్లిక్ ఆఫ్ ఇస్లాం. రిపబ్లిక్ ఆఫ్ ఇస్లాంను కూడా వాళ్ళు టాలరేట్ చేసేటువంటి పరిస్థితిలో లేరు. వాళ్ళకి ఇస్లామిక్ స్టేట్ కావాలా, చాలా స్పష్టం. వాళ్ళు రిపబ్లిక్ ఇస్లాంను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసేటువంటి స్టేజ్లో వాళ్ళ తీవ్రవాద సంస్థలు లేవు. పక్కనున్నటువంటి పరిణామాలు చూస్తే ఈరోజు భారత సమాజంలో కూడా అంతర్గతంగా ఏ రకంగా ఒక విభేదాలు సృష్టించి భారతదేశం సమాజాన్ని కూడా చిన్నాభిన్నం చేయాలనేటువంటి పరిస్థితులు, భవిష్యత్తులో భారతదేశం లోపల కూడా ఎటువంటి కుట్రలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయో సమాజం మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇవాళ యూకేలో మనం చూస్తున్నాం, ప్రజాస్వామ్యంలో మా దగ్గరనే పుట్టిందని చెప్పినటువంటి లండన్ లోపల ఏ రకమైనటువంటి అరాచకం ఈ మతోన్మాద శక్తులు చేస్తూ ఉన్నాయో. ఒలింపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి ఫ్రాన్స్ లోపల. ఇవాళ ప్రజలు కేవలం ఒలింపిక్ పథకాలే చూడకండి, ఒలింపిక్లో ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాద హింస ఏ విధంగా అక్కడ హింసాకాండ కొనసాగిస్తుందో చూడండి. కాబట్టి ఈ రోజున మతం ఆధారంగా ఈ హింసాకాండ జరుగుతూ మతోన్మాదం ఆధారంగా ఈ హింసాకాండ జరుగుతూ ఉంది. ఇవాళ చాలా మందికి ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు, అదేదో బంగ్లాదేశ్ యొక్క అంతర్గత ప్రజాస్వామ్యం యొక్క వ్యవస్థ, అదేదో అంతర్గత రాజకీయాల వ్యవస్థ అని. అంతర్గత రాజకీయాల వ్యవస్థ అయితే రిజర్వేషన్ల కోసం ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇవాళ అక్కడటువంటి హిందువులను ఊచకోత కోయడానికి ఎందుకు కారణమైంది? ఇవాళ అక్కడ చాలామంది మాట్లాడుతున్నారు, అక్కడ నిరుద్యోగ సమస్య లేకపోతే ప్రజల్లో పేదరికం కారణంగా నెలకొన్న అశాంతి అని ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది సోకాల్డ్ సెక్యులర్ నేతలు కూర్చొని టీవీల ముందర ఉపన్యాసాలు ఇస్తున్నారు. ఇవాళ ఏ ఆకలిని తీర్చుకోవడానికి అక్కడ ఒకవేళ నిజంగా ఆకలి సమస్య ఉంటే ఏ ఆకలిని తీర్చుకోవడానికి అక్కడ హిందువులను చంపుతున్నారు, ఈ ఆకలిని తీర్చుకోవడానికి అక్కడటువంటి హిందూ మహిళలపైన అత్యాచారాలు చేస్తున్నారు, ఈ ఆకలిని తీర్చుకోవడానికి ఇంత రకమైనటువంటి ఒక విధ్వంసం. ఇస్కాన్ దేవాలయము, ఢాకాలో ఉన్నటువంటి ఇస్కాన్ దేవాలయము రోజుకు లక్షలాది మంది
నిరుపేదలకు అన్నం పెట్టేటువంటి దేవాలయము. బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి అక్కడున్నటువంటి అనేక ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు బంగ్లాదేశ్ ప్రజలకు అండగా నిలబడ్డటువంటి ఇస్కాన్ దేవాలయము. అక్కడ మతం చూడలే, అక్కడ ఏ తేడా చూడలే. ప్రతిరోజు లక్షలాది మందికి నిరుపేదలకు అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ దేవాలయాన్ని మొన్న 4 రోజుల క్రితం తలగబెట్టిండ్రు. అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితి చూడండి. అన్నం పెట్టినటువంటి దేవాలయాన్ని కూడా వదలకుండా ఈరోజు అక్కడ ధ్వంసం చేసిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టు నేతలు మాట్లాడుతున్నారు అదేదో అంతర్గత ప్రజాస్వామ్యం అని. లేకపోతే అది ఈరోజు కూడా కనువిప్పు కావడానికి సిద్ధంగా లేరు. ఈరోజు కూడా ఆ వాస్తవాలను, నిజమైనటువంటి వాస్తవాలను మాట్లాడేటువంటి ధైర్యం చేస్తలేరు. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు అక్కడ ఉన్నటువంటి మతోన్మాద శక్తులకు మద్దతు ఇచ్చేలాగా నిన్న మాట్లాడారు. వారు కూడా సిగ్గుపడాలా. గత రాత్రి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ బెంగాల్ నేత ప్రదీప్ను అత్యంత దారుణంగా చెట్టు కురేసి చంపారు గత రాత్రి. అక్కడ వాళ్ళు కమ్యూనిస్టం చూడలేదు, ఐడియాలజీ చూడలేదు, కేవలం హిందూ అన్న కారణంగా ఆ వ్యక్తిని పొట్టన పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేతలు మాత్రం గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చి ఈరోజు కూడా కుహానా సెక్యులరిజం అనేటువంటి మత్తు లోపట భారత ప్రజలను పక్క దేశంలో ఏమవుతుందో ఆలోచింపజేయకుండా చూస్తూ ఉన్నారు. కొన్ని విషయాలు మనం అడుగుతున్నాం. ఇవాళ సెలబ్రిటీలు ఎక్కడ పోయినరు? ఆల్ ఐస్ ఆన్ రఫా. ఏదైతే ఇజ్రాయిల్కు హమాస్కు జరిగితే ఏదో హమాస్లో ఏదో జరిగిపోతుంది, మానవ హక్కులు ఉల్లంఘన అయిపోతుందని చెప్పి పెద్ద పెద్ద సెలబ్రిటీలు ముందుకు వచ్చి ప్రచారాలు చేశారు కదా, ఆల్ ఐస్ ఆన్ రఫా అని. ఇవాళ ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్, ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని ఎందుకు మీరు గొంతెత్తకపోతున్నారు? ఈ సెక్యులరిజం మీకు అడ్డం వస్తుంది. హిందువుల యొక్క ప్రాణాలు కాదా? హిందువులకు మానవ హక్కులు లేవా? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క ప్రాణాలపైన మాట్లాడాల్సినటువంటి వాళ్ళ మానవ హక్కుల గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ప్రపంచంలో ఉన్నటువంటి మానవ హక్కుల సంఘాలు కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు ఈ రోజున హిందువుల యొక్క మానవ హక్కుల గురించి మాట్లాడతలేరని నేను మాట్లాడుతున్నా. ఇవాళ మొన్ననే ఈ దేశంలో ప్రతిపక్ష నేత పార్లమెంటు లోపట హిందూ మతోన్మాదం గురించి ఉపన్యాసం ఇచ్చిండు రాహుల్ గాంధీ. 2 రోజుల క్రితం ఇందిరాగాంధీ కల్చర్ సెంటర్ను ధ్వంసం చేసిండ్రు. ఢాకా లోపట ఇందిరాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిండ్రు. ఇందిరాగాంధీ కల్చర్ సెంటర్లో ఉన్నటువంటి 21,000 ఇండో బంగ్లాకు సంబంధించినటువంటి లిటరేచర్ను దగ్ధం చేసిండ్రు. ఒకనాడు ఏ విధంగానైతే తక్షశిల విశ్వవిద్యాలయాన్ని దగ్ధం చేసిన మతోన్మాదం ఇవాళ మళ్ళీ ఇందిరాగాంధీ కల్చర్ సెంటర్ను దగ్ధం చేసింది. ఎందుకు ఇవాళ వాస్తవాన్ని వాస్తవంగా ఖండించకుండా ఏ సెక్యులరిజం మీ గొంతులు మూసేస్తుంది? ఇవాళ చెప్పాలి ప్రజలకు సమాధానం. అదేవిధంగా మానవ హక్కుల సంఘాలు, మహిళా హక్కుల సంఘాలు, గతంలో మనం చూసినాం. తస్లిమా నస్రీన్ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ అక్కడున్నటువంటి ఒక అభ్యుదయ భావాలతోటి ముందుకు వస్తే ఆమె మీద దాడి చేస్తే ఈరోజు భారతదేశం లోపల ఆశ్రయం తీసుకుంటుంది. ఈరోజు షేక్ హసీనా కూడా ఒక అభ్యుదయ భావాలతోటి అక్కడున్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతుంటే మొన్నటి వరకు ఇవాళ చాలామంది తెలియాల్సినటువంటి విషయాలు, మొన్నటి వరకు కూడా బంగ్లాదేశ్ అభివృద్ధి లోపల కొంత ముందుకు పోతున్నటువంటి విషయం వాస్తవం. ఇక్కడ కూడా మన దగ్గర కూడా చర్చ జరిగింది. బంగ్లాదేశ్ జీడిపి మీద కూడా చర్చ జరిగింది. ఒకవైపు అభివృద్ధి చేస్తున్నటువంటి నేతలను కూడా మతోన్మాదంతో ప్రభుత్వాలను కూల్చేసి కట్టుబట్టలతోటి వెళ్ళగొడితే మరి కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మహిళా హక్కుల గురించి మాట్లాడేటువంటి నేతలు ఎందుకు నోరొస్తలేదు? నాడు తస్లీమా నస్రీన్ విషయంలో రాలేదు, నేడు షేక్ హసీనా విషయంలో రాలేదు. చివరికి వాళ్ళ దుస్తులను కూడా దుర్మార్గంగా పాశవికంగా ప్రదర్శన చేసేటువంటి మానసిక స్థితి లోపల అక్కడ మతోన్మాదం పెట్టేగిపోతుంటే కూడా ఖండించడానికి నోరు రావటం లేదు. అనేక విషయాలు మేము ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ద్వారా చెప్తా ఉన్నాం. మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ ఇస్లామిక్ మతోన్మాద శక్తుల యొక్క తీవ్రవాద భావజాలం, భారతదేశంలో కూడా మొన్న ఢిల్లీ లోపట రోహిణి
స్ట్రీట్ లోపట గోడరాతలు వెలిసినాయి రాత్రికి రాత్రి. ఈ దేశాన్ని కూడా ముక్కలు చేస్తాం, లాంగ్ లివ్ పాకిస్తాన్ అనేటువంటి స్లోగన్లు, యూనివర్సిటీ లోపల వినబడుతున్నటువంటి స్లోగన్లు. కాబట్టి తుకుడే తుకుడే గ్యాంగుల యొక్క లక్ష్యం, వాళ్ళ ఎజెండా చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళు మా తదుపరి లక్ష్యం భారతే అని ఓపెన్గా ప్రకటిస్తూ ఉన్నారు. ఈ దేశంలో కూడా సమాజం కానీ, ప్రభుత్వాలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ జాగరూకతతోటి ఉండాలి. ఇది గతం నుంచి మనం పాఠాలను నేర్చి ప్రస్తుతం ఏం జరుగుతుందో గమనించకపోతే భవిష్యత్తు లోపల మనం మూల్యం చెల్లించుకుంటాం. ఈ విషయం కూడా సమాజం ఆలోచన చేయాలా. బెంగాల్ విభజనతోటి ప్రారంభమైంది 1905లో బెంగాల్ లోపల హింసోన్మాదం. ఆ రోజున కూడా లక్షలాది మంది హిందువులను ఊచకోత కోసిండ్రు. 1912 లోపల భారతదేశ స్వాతంత్రానికి సంబంధం లేనటువంటి ఖిలాఫత్ ఉద్యమాన్ని నెత్తినెత్తుకున్న రోజున లక్షలాది హిందువుల యొక్క రక్తం ఏర్లై పారింది. డైరెక్ట్ యాక్షన్ గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ పేరు మీదన 16 ఆగస్టు 1946 లోపల బెంగాల్ ప్రాంతం లోపల ఈనాడున్నటువంటి బంగ్లాదేశ్, ఈనాడున్నటువంటి మన వెస్ట్ బెంగాల్ ప్రాంతం లోపల హిందువులు సాగించినటువంటి హిందువుల పైన జరిగినటువంటి హత్యాకాండ లక్షలాది మంది హిందువుల యొక్క రక్తం ఏర్లై పారింది. ఈ రోజున మళ్ళీ హిందువుల రక్తం ఏర్లై పారుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా చివరికి 1971 లోపల భారత ప్రభుత్వమే బంగ్లాదేశ్ ప్రజాస్వామ్యానికి కారణమైంది. ఆ పరిస్థితుల లోపల కూడా 3 లక్షల మంది హిందువులను ఊచకోతలు కోసింది ఈ యొక్క ఇస్లామిక్ మతోన్మాదం. కాబట్టి ఈ మతోన్మాద ఎజెండా భవిష్యత్తు లోపల ఈ యొక్క మతోన్మాద ఎజెండా విషయం లోపల సమాజం రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో భాగంగా, ప్రజల యొక్క స్వేచ్ఛను కాపాడుకోవడంలో భాగంగా, ఇంకా ఈ యొక్క అపీజ్మెంట్ పాలిటిక్స్కు తావు లేకుండా ప్రజలందరూ కూడా ఏకతాటికి మీదకి వచ్చి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం ప్రపంచవ్యాప్తంగా మైనార్టీల హక్కుల గురించి మాట్లాడేటువంటి నేతలు, మైనార్టీ హక్కుల గురించి గొంతెత్తేటువంటి నేతలు, యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషను ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మైనార్టీలకు ఏమో అయిపోతుంది, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు మైనార్టీలు ఇవాళ వాళ్ళ పక్షాన ఎందుకు ఈ ప్రపంచ దేశాలు కూడా గొంతెత్తుతలేవనేటువంటి విషయం కూడా విశ్వ హిందూ పరిషత్తు లేవనెత్తింది. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలు ఇవాళ ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తు లోపల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా, నిజమైనటువంటి సెక్యులరిజం కాపాడుకోవాలన్నా, ప్రజలకు శాంతి, సుఖము, సంతోషం ఉండాలన్నా ఇటువంటి మతోన్మాద తీవ్రవాద భావజాలాన్ని కూకటి వేళ్లతోటి పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ విషయాలన్నీ కూడా నిన్ననే జరిగినటువంటి విషయం లోపల అన్ని రాష్ట్ర రాజధానుల లోపల పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి జరుగుతున్నటువంటి విషయాలను మేము ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు కూడా మేము దీన్ని మతాలతోటి ముడిపెట్టి మాట్లాడాలని అనుకోలేం. కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు, సంఘటనలు మతంతో ముడిపెట్టి జరుగుతున్నటువంటి సంఘటనలు. కాబట్టి ఈ విషయాలు తప్పకుండా సమాజం లోపల తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా బంగ్లాదేశ్ విషయం లోపల స్పందించాల్సిన అవసరం ఉంది. చాలామంది అది అంటున్నారు, బంగ్లాదేశ్కు మనకు ఏం సంబంధమని. బంగ్లాదేశ్కు మనకు విడదీయరానటువంటి ఒక ఆత్మీయ సంబంధం ఉంది. ఒకనాడు ఈ దేశంలో భాగం అదే. ఈనాడు మన మధ్యన ఉన్నటువంటి ఇన్సెపరేటబుల్ ఫ్రెండ్షిప్ బంగ్లాదేశ్కు మనకు మధ్యన. కాబట్టి భారతదేశం ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్య తీసుకుంటుందని కూడా విశ్వ హిందూ పరిషత్ విజ్ఞప్తి చేస్తుంది. హిందూ అనుకున్న వాళ్ళందరినీ కూడా హత్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి కులాలకు అతీతంగా ప్రతి హిందువు మనము సంఘటితమై ఉంటేనే భరోసా, భద్రత అనేటటువంటి విషయము ఇది స్పష్టంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడినటువంటి అంశం కావచ్చు, ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి
బంగ్లాదేశ్ ఇష్యూ పైన పాత్రికేయ మిత్రులు ఏమైనా సందేహంతో ప్రశ్నించాల్సినటువంటి ప్రశ్నలు ఉంటే సమాధానం తెలియజేస్తారు. హిందూ ముస్లిం బ్రదర్హుడ్ గురించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తుంటాయి. అది జమైతే ఉలమా ఈ హింద్ కానీ, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ, తర్వాత దారుల్ ఉలూమ్ దేవ్బంద్ కానీ హిందూ ముస్లిం సోదరభావం గురించి గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తున్నాయి. ఈ రోజున మన పక్కనే ఉన్నటువంటి ఒకనాడు మన దేశంలో భాగమైనటువంటి బంగ్లాదేశ్ లోపల మతం పేరు మీదన మతం ఆధారంగా హిందువుల పైన ఊచకోత కోస్తున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాదం పైన మీ నోరు ఎందుకు మెదపడం లేదు? ఇదేనా మీరు వల్లించేటువంటి అందమైనటువంటి సోదర భావము అని కూడా మేము ఈరోజు ప్రశ్న వాళ్ళ ముందర పెట్టదలుచుకున్నాం.